ఉక్రెయిన్పై దండయాత్ర వేళ రష్యా 2025 సైనిక వ్యయాన్ని రికార్డు స్థాయికి పెంచింది. ఈ ఏడాది రక్షణ రంగానికి 13.5 ట్రిలియన్ రూబిళ్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 10 లక్షల కోట్లు కేటాయించినట్లు రష్యా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొంది. దేశ బడ్జెట్లో ఇది దాదాపు 32%తో సమానం. 2024 ఏడాదిలో 28% కేటాయింపుతో పోలిస్తే ఇది ఎక్కువ. బడ్జెట్ ప్రణాళికలకు పార్లమెంటు ఆమోదించగా దేశాధ్యక్షుడు పుతిన్ కూడా తాజాగా ఆమోదం తెలిపారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన అతిపెద్ద యుద్ధం. వనరుల పరంగా ఇరుపక్షాలు భారీగా నష్టపోయాయి. పాశ్చాత్య మిత్ర దేశాల నుంచి కీవ్ బిలియన్ల డాలర్ల సాయాన్ని పొందుతోంది. అయితే మాస్కో దాడులు తీవ్రతరం చేస్తూ తూర్పు ప్రాంతాల్లో కీవ్ దళాలను వెనుకకు నెడుతోంది. తాజాగా పుతిన్ సేనలు 78 డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి చేయగా 32 డ్రోన్లను జెలెన్స్కీ బలగాలు ధ్వంసం చేశాయి. కీవ్కు చెందిన 29 డ్రోన్లను మాస్కో కూడా కూల్చివేసింది.